కేబినెట్ మంత్రులను ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన ఆలోచనలు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉండదు అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, ఈ 4 మంత్స్లో 3 టైమ్స్, 3 into 4 అంటే ఈ 4 మంత్స్లో 3 టైమ్స్ వచ్చినా 14-15 టైమ్స్ వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రికి ఒకరోజు నేను లేకుండా అక్కను 2 అక్కలు వస్తారు, ఒకరోజు ఆ అక్క వస్తుంది. కన్వీనియంట్ ఉంటే 3 అక్కలు వస్తాం. లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం. ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో సెకండ్ థింకింగో ఏమీ అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. అన్న ఇక అన్ని దీనికి ఇప్పుడు నేను వచ్చిన దాని సబ్జెక్ట్ ఇది, దాని గురించి మీరు శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. 100% శాంక్షన్ అయింది. అనుబంధం ఏముంది? 211 కోట్లు. 2004 జాతర నుండి ఇప్పటి వరకు 10 జాతరలు అయింది. ప్రతిసారి R&B తర్వాత పంచాయతీ రాజ్ రూపంలో రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. 5 నుంచి 10 కోట్లు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. అంటే 10 into 10 వేసుకుంటే 100 crores. అందుకే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ వేసి కనుక కడితే అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆలోచన కూడా అదే. ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు, ఇది 360 days పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇవ్వటము, ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు, శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న, నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. ఎస్ సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 daysలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 days మనకి టైం ఉంది, 48 days ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం. పాతది ఎట్లుందో అది అట్లనే ఉంచి మీరు సూచనలు కూడా ఏంటన్నా ప్రభుత్వం ఓపెన్ ఉంది. అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తలేను. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి కదా, అంటే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్. 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసాను.
71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్ ట్రైబల్ సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150, ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు, 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము R&B పసర రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ హెడ్స్ నుంచి వస్తే కలిపి మీకు ఇస్తాం. ఇవన్నిటిని క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది. ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాటు